తెలంగాణలో పోలీస్ పాలన నడుస్తుందని భూములు ఇవ్వని రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసిన సొంత నియోజకవర్గ రైతులకు బేడీలు వేసి జైల్లో వేస్తున్నారని అన్నారు. ఫార్మా కంపెనీ పరిశ్రమల పేరుతో రేవంత్ రెడ్డి అల్లుడు కోసం రైతుల నుండి భూములు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని అన్నారు. లగచ్చర్ల భూములు ఇవ్వని అన్నం పెట్టే రైతులకు చేతులకు సంఖ్యలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, జైల్లో ఉన్న రైతులను వెంటనే విడుదల చేయాలని చంద డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజనుల హక్కుల కోసం రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి అలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండను నిరసిస్తూ వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల బహుజనుల భూములను అక్రమంగా లాక్కొంటూ కొడంగల్లో, లగచర్లలో మేము ఆ భూమి మీదనే బతికేట వాళ్ళమని వాళ్ళు మొత్తుకున్నా కూడా బలవంతంగా వాళ్ళ భూములను లాక్కుంటూ ఉన్నారు. అడిగితే ఇలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను 35 రోజులుగా జైల్లో ఉంచినారు. వాళ్ళకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా రైతులకు ఇలా బేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు, మా భూమి మేమే ఉంచుకుంటామంటే కూడా దుర్మార్గంగా లాక్కునేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే చేస్తూ ఉన్నాడు. ఇల్లుతోని అక్కడ కంపెనీ పెట్టియాలనేటువంటి ఆలోచన తప్ప ఇలా ఓటేసినటువంటి ప్రజలకు అన్యాయము జరుగుతుంది, మా భూములను మాకు ఉంచండి అని అంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేడు ఇలా రేవంత్ రెడ్డి. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, లగచర్ల బాధితులు రైతుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి. లగచర్ల రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూములను వాళ్ళకే ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా ఉంటూ ఇలా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.